ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఏవి తినకూడదు, ఏవి తాగకూడదు. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. ప్రెగ్నెన్సీలో నేను చెప్పే ఈ ఆహార పదార్థాలన్నీ కూడా తినకూడదు, తాగకూడదండి. ఫస్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్ అనమాట. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా లేదా ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పిజ్జా అండ్ నూడిల్స్, ఇవి చాలామంది ఇష్టపడతారండి ఫాస్ట్ ఫుడ్ని. ఇవి మైదా కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ లేస్ అనమాట, వీటిలో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటారు. ఇవి కూడా అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి అజినమోటో వేసిన ఫుడ్స్ అనమాట. ఈ అజినమోటో వేసిన ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలని, ప్రెగ్నెన్సీలో దీన్ని అస్సలు తీసుకోకూడదు. అలాగే స్వీట్స్ అనేవి తగిన మోతాదులో తీసుకుంటే ఏమీ ఇబ్బంది లేదు, కానీ మోతాదుకు మించి మీరు స్వీట్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్న వాళ్ళకి కానీ షుగర్ లేని వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాఫీ మీరు రోజుకు 1 కప్పు కంటే ఎక్కువ తాగకూడదండి. ఒక కప్పు కంటే ఎక్కువ తాగితే కెఫీన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట ప్రెగ్నెన్సీలో. తర్వాత ఫ్రూట్స్ విషయానికి వస్తే అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, బట్ ఎస్పెషల్లీ మేము పపాయ అంటే రా పపాయ తినొద్దంట, పచ్చి పపాయ తినొద్దు, మాగిన పపాయ తినమని చెప్తామన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ వచ్చి ఆల్కహాల్ అండి. ఈ మధ్య ఈ వెస్టర్నైజేషన్ వల్ల అందరూ కూడా, అమ్మాయిలు కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. దయచేసి అమ్మాయిలు అందరూ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఈ ఆల్కహాల్ మానేయడం చాలా మంచిదండి. థ్యాంక్ యూ.